చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ యొక్క బైబిల్ తరగతిని మనం ప్రారంభించుకుందాం. అద్వితీయ దేవుని ఔన్నత్యము అనేటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తాం. అద్వితీయ దేవుని ఔన్నత్యము. అద్వితీయ దేవుని ఔన్నత్యం గురించి పరిశుద్ధ గ్రంథంలో మనకి సరైన అవగాహన అనేది ఉండాలండి. ఎందుకంటే తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రికలు అంటాడు 1వ అధ్యాయము 6వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండో రాకడలో ఒక భయంకరమైన పరిస్థితి జరగబోతుంది. ఆనాడు దేవుని ఎరగని వారికిని మన ప్రభువైన యేసుక్రీస్తుకు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన ఉంది అని తెలియజేశాడు. కాబట్టి అద్వితీయ దేవుని ఎరగకపోవటం నేరం అన్నమాట. కాబట్టి దేవుని ఎరగకపోవటము గ్రంథ విరుద్ధం. దేవునికి ఎరగకపోవటము అదొక దుష్కార్యం. దేవుని ఎరగకపోవటం ప్రమాదకరం అన్నమాట. కాబట్టి దేవుని ఎరిగే విషయంలో గ్రంథము ఎంతవరకు ఆయనను గురించి మాట్లాడిందో అంతవరకు మనము మాత్రం ఆలోచన చేద్దాము. గ్రంథము కీర్తనలు 90వ అధ్యాయంలో ఇలాగ తెలియజేయబడింది. మొదటి 2 వచనాలు. కీర్తనలు 90వ అధ్యాయము మొదటి 2 వచనంలో విశేషించి ఈ విధంగా తెలియజేయబడింది. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. ఇక్కడ నిత్యత్వాన్ని గురించి ప్రస్తావన వచ్చిందండి. మీరు ఆలోచన చేయండి. నిత్యత్వం అనే పదం అక్కడ లేదు, కానీ నిత్యత్వం గురించి అక్కడ ఒక మాట రాయబడింది. దాన్ని మనం ఊహిస్తే తెలుసుకోవచ్చు. అక్కడ ఏం చెప్తున్నాడు కొంచెం ఆలోచిస్తే తెలుసుకోవచ్చు. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు. ఏముంది భూమి పుట్టక ముందు, లోకం పుట్టక ముందు అంటే నిత్యత్వం ఉంది. అది ఆదిలేని నిత్యత్వం ఉంది. ఈ ఆదిలేని నిత్యత్వంలో దేవుడు ఏమై ఉన్నాడో అక్కడ తెలియజేస్తూ యుగ యుగములు నీవే అని దాన్ని దీర్ఘం తీశాడు. నీవే దేవుడు అంటే ఎవరికి దేవుడు ఆయన? క్రైస్తవులు లేరు, క్రైస్తవులకు దేవుడు కాదు. ఇశ్రాయేలీలు లేరు, ఇశ్రాయేలీలకు కూడా ఆయన దేవుడు కాదు. సృష్టి లేదు, సృష్టికి దేవుడు కాదు. ప్రపంచాలు ఈ లోకాలు అనేటివి లేవు కాబట్టి సర్వలోకానికి దేవుడు అనే పదము లేదు. మరి ఎవరికి? దేవదూతలకు దేవుడా లేక మరొకరికి దేవుడా? ఎవరికి దేవుడు ఆయన? యుగ యుగములు నీవే దేవుడు. ఎప్పుడు? పర్వతములు పుట్టక మునుపు, భూమి లోకం పుట్టింపక మునుపు అంటే ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనము దానికి సమాధానం తెలియజేయబడింది. ఆదికాండము 24వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా తెలియజేయబడింది. చదువుదాం. నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశము నిత్యదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా. ఏ లోకపు దేవుడగు యెహోవా? పరలోకపు దేవుడగు. కాబట్టి నిత్యత్వంలో దేవుడు ఎవరికి దేవుడై ఉన్నాడంటే పరలోకానికి దేవుడై ఉన్నాడు. పరలోకపు దేవుడు అనే మాట తెలియజేయబడింది. మొట్టమొదటిగా పరలోకపు దేవుడు, పరలోకపు దేవుడు. ఈ పరలోకపు దేవుడు అనే మాటకి అర్థమైందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, భారతదేశ ప్రధానమంత్రి అన్నామనుకోండి. ఎంతమందికి ప్రధానమంత్రి ఆయన? ఎంతమంది భారతదేశంలో ఉంటారో అంతమందికి ఆయన ప్రధానమంత్రి. పరలోకపు దేవుడు అంటే ఎంతమందికి దేవుడు ఆయన? పరలోకంలో ఎంతమంది ఉంటే అంతమందికి దేవుడు ఆయన. అలాగున నిత్యత్వంలో పరలోకంలో ఎంతమంది ఉంటారో వారికైనా దేవుడై ఉంటాడు. అందుకేమన్నాడంటే పరలోకపు దేవుడగు యెహోవా అనేది సృష్టికి ముందు, లోకం పుట్టక ముందు దేవుని గురించి పరిచయం చేయబడిన నిత్యత్వంలో మొట్టమొదటి పదం, దేవుని గురించి తెలియజేయబడినటువంటి పదం. ఇది నిత్యత్వానికి సంబంధించింది. పరలోకం ఎంతకాలం నుంచి ఉందో
అంతకాలం నుంచి ఆయన ఏమై ఉంటాడు? పరలోకానికి దేవుడై ఉంటాడు. ఇది ఈ మధ్యలో వచ్చింది కాదు. పరిశుద్ధాత్ముడు ఆ కాలం నుండి ఉన్నాడు కాబట్టి ఆయన తెలియజేస్తున్న మాటలవి. ఆయన పరలోకపు దేవుడై ఉన్నాడు. నిత్యత్వంలో రెండవ సమాచారం ఏంటంటే దేవాది దేవుడు. రెండవది దేవాది దేవుడు. ఆయన విగ్రహాలు నిత్యత్వంలో ఉన్నాయండి? లేవు. ఆకాశమందైనను భూమి మీద అయినను దేవతలు అనబడినవి ఉన్నను. దేవతలు అనబడినవి ఆకాశం ఉన్నప్పుడు వచ్చినాయి, సృష్టి వచ్చినప్పుడు వచ్చినాయి. ఇవి ఏవి లేనప్పుడు, పర్వతం పుట్టక మునుపు, భూమిని లోకమును సృష్టించక మునుపు ఆకాశాలు లేదు, మానవ జాతి లేదు, విగ్రహాలు లేవు. కానీ గ్రంథం తెలియజేస్తుంది ఆదియందు లోగోస్ ఉండెను, యేసు ప్రభు ఉండెను. యేసు ప్రభు లోకం పుట్టక ముందు దేవుని దగ్గర ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు లోకం పుట్టక ముందు నిత్యత్వంలో ఉన్నాడు. కాబట్టి ఎవరైతే వారిని దేవుడని విశ్వసిస్తారో వారు గ్రంథాన్ని గౌరవించిన వారై ఉంటారనమాట. కాబట్టి పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు వారు దేవత్వం కలిగి తమ స్థితిని బట్టి వారు దేవుడై ఉన్నారు. వారి స్థితి అది. తమకు తాముగా వారు కలిగి ఉన్న స్థితి ఏంటంటే దేవుడు అనే స్థితి వారిది. అలాగున వారు దేవుడై ఉంటే దేవుడు కాని దానికి మనం దేవుడు అనటము దేవదూషణ అవుతుంది. దేవుడు కాని దానికి దేవుడు అంటే దేవుని విరోధంగా మనము దేవునికి విరోధంగా మాట్లాడినట్టు అవుతుంది. దేవుడు దేనికైతే దేవత్వం ఆపాదించలేదో దాన్ని మనం దేవుడు అనడానికి వీలు లేదు. విగ్రహాలని మనకు దేవుడుగా మనం అంగీకరించామంటే ఏం చేస్తున్నాము? దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తున్నాం. కాబట్టి దేవత్వం లేనిదాన్ని మనం దేవుడు అనకూడదు. కాబట్టి ఆకాశమందు భూమి మీద దేవతలు అనబడినవి ఉన్నా కూడా అవి దేవుడు కాదు. నిత్యత్వంలో యేసు ప్రభు వారికి పరిశుద్ధాత్మనికి ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి 50 కీర్తన 1వ వచనంలో ఇలాగ తెలియజేయబడింది. 50 కీర్తన 1వ వచనంలో దేవాది దేవుడిని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆజ్ఞ ఎవరిస్తారు? ఆజ్ఞ. కాబట్టి ఎవరైతే ఆజ్ఞ ఇస్తారో ఆ ఆజ్ఞ ఇచ్చినటువంటి వ్యక్తి కీలకమైన వ్యక్తి. ఆయన ఆజ్ఞకు లోబడే వ్యక్తి సమానుడైతే నువ్వు నాకేంటి ఆజ్ఞాపించేది అని అంటాడు, ఎదురు తిరుగుతాడు. నువ్వు నేను సమానుడే కాబట్టి నువ్వు నాకు ఆజ్ఞాపించాల్సిన అవసరం లేదు, నీకంటే తక్కువ వారిని నువ్వు ఆజ్ఞాపించావు. కాబట్టి ఆయన ఆజ్ఞాపిస్తే ప్రతి వ్యక్తి ఆయనకు లోబడాల. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు ఈ మధ్యకాలం నుండి కాదు, ఆయన ముందు నుండి ఆజ్ఞాపిస్తూనే ఉన్నాడు. ఆయన ఆజ్ఞకు లోబడిన వారిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన ఆజ్ఞకు లోబడిన వారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నారు. పరిశుద్ధాత్మతో పాటు ఆయన ఆజ్ఞకు లోబడిన వారిలో దేవదూతలు ఉన్నారు, గాబ్రియల్, మికాయల్, ఇంకా అనేకలు. ఆయన ఆజ్ఞాపిస్తే ఆజ్ఞకు లోబడిన వాళ్ళలో ఇశ్రాయేలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఆజ్ఞాపిస్తే ఆయన ఆజ్ఞకు లోబడినటువంటి వాళ్ళలో న్యాయాధిపతులు ఉన్నారు. ఆయన ఆజ్ఞాపిస్తే ఆయన ఆజ్ఞకు లోబడిన వారిలో క్రైస్తవులు ఉన్నారు, అపోస్తలు ఉన్నారు. క్రొత్త నిబంధన సమాజం ఉంది. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన దేవుళ్ళకు దేవుడై ఉన్నాడు, దేవుళ్లకు కూడా ఆజ్ఞాపించేవాడై ఉన్నాడు. ఆయన 136వ కీర్తన 2వ వచనంలో కూడా అదే మాట దేవదేవుడు అనే మాట అక్కడ తెలియజేయబడింది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇశ్రాయేలు సమాజంలో యేసుప్రభు ఎవరో వాళ్ళకి తెలియదు, కానీ దేవదేవుడు ఎవరో వాళ్ళకి తెలుసు. కానీ దేవదేవుడు అంటే అర్థం ఏంటో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, వాళ్ళనే దేవుడు అనుకునే భావనతో మనుషులు ఉన్నారు. కొందరు ఏమనుకుంటున్నారంటే దేవదేవుడు అంటే ఐగుప్తు దేవుడు, బబులోను దేవుడు, ఫిలిష్తీన్ల దేవుడు, అలా అమోరీయుల దేవుడు, చాలా దేవుళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ పైన యెహోవా దేవుడు అని అనుకుంటారు. దేవుళ్ళకి దేవుడు అంటే దాని అర్థం ఏంటంటే దేవత్వం లేని వాటికి దేవుడు అని కాదు. సర్వ సృష్టికర్త అని అన్నప్పుడు ఈ సృష్టిలోకి వస్తాయి ఈ విగ్రహాలన్నీ కూడా. దేవుడు దేన్ని అంటాడంటే, లేక ఎవరిని అంటాడంటే నిజంగా వారిలో దేవత్వం ఉంటేనే వారిని దేవుడు అంటాడు. అలాగే దేవత్వం కలిగిన వారికి ఆయన దేవుడై ఉంటాడు. అందును బట్టి గ్రంథం ఏం చెప్పిందంటే దేవాది దేవుడు యేసు ప్రభువు శిలువలో నా దేవా నన్నేలా చేయబడనాడితివి అని ఆయన అన్నారు. తర్వాత హెబ్రీయులకు 1వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది. కొన్ని బైబిల్స్లో దీన్ని మార్చేశారు ప్రింటింగు. దేవాని సింహాసనము నిరంతరం నిల్చున్నది,
నీ రాజ్యదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు అని చెప్పాడు. కాబట్టి యేసుప్రభు వారు అనే దేవునికి ఆయన దేవుడై ఉంటాడు అని చెప్పాడు. ఇది నిత్యత్వంలో నుండి ఆ స్థితి ఉంది, దేవదేవుడు అనేది దేవునికి. ఇది గ్రంథం తెలియజేస్తుంది. మూడవది, అద్వితీయ సర్వాధిపతి దేవునికి ఉండేటువంటి మరొక స్థితి అనాదిలో. అద్వితీయ సర్వాధిపతి. ఈ అద్వితీయ సర్వాధిపతి అనేది ఒకరు దేవునికి ఇచ్చినటువంటి పదవి కాదు. ఒక సీఎం పదవి అనేది మనుషులు అతన్ని ఎన్నుకోవడం ద్వారా ఆయనకు ఆ పదవి వస్తూ ఉంది. ప్రధానమంత్రి అనే పదవి కూడా మనుషులు ఎన్నుకుంటే వచ్చేది. అలా దేవుడు అనేటువంటి వారు ఇద్దరు కలిసి ఎన్నుకుంటే వచ్చింది కాదు అది. చాలామంది ఏమనుకుంటున్నారంటే యేసుప్రభు వారు తగ్గించుకున్నాడు, పరిశుద్ధాత్ముడు తగ్గించుకున్నాడు, అప్పుడు ఈయనకు ఎక్కువ స్థితి వచ్చింది అని చెప్పి దేవుని యొక్క ఔన్నత్యాన్ని భంగం చేసే బోధలు ఉన్నాయి. దేవుని ఔన్నత్యాన్ని మరుగు చేసే బోధలు వచ్చినాయి. దేవుని యొక్క ఔన్నత్యానికి కళంకాన్ని ఆపాదించే బోధలు వచ్చినాయి. కాబట్టి దేవుని యొక్క అద్వితీయ స్థానాన్ని గుర్తించలేని దుస్థితిలోకి సమాజాన్ని తీసుకెళ్తున్నటువంటి బోధలు ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు అద్వితీయ సర్వాధిపతి అంటే అర్థం ఏంటంటే తనకు ఎవరు ఇవ్వకుండానే తనకు తానుగా అధికారం కలిగిన వాడు, సొంత అధికారం కలిగిన వాడు. సింహము అడవికి రాజు. ఎన్ని జంతువులు కలిస్తే ఆ అధికారం వచ్చింది దానికి? ఎన్ని ఇస్తే వచ్చింది? ఎన్ని జంతువులు కలిసి మాట్లాడుకొని ఇచ్చినేదానికి ఆ పదవిని? నాకు తానుగా ఆ స్థితి కలిగి ఉంది. తండ్రి అయిన దేవుడు అద్వితీయ సర్వాధిపతి అని ఎవరో తగ్గించుకొని ఆయనకి ఎక్కించి కూర్చోబెడితే వచ్చింది కాదది. తనకు తానుగా ఆ స్థితి కలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి తండ్రి అయిన దేవుని యొక్క అద్వితీయ స్థానం గురించి గ్రంథం ఏమందంటే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది. తిమోతికి రాసినటువంటి 1 పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. యుక్త కాలమందు ప్రత్యక్షతను కనపరచును అంటే యేసు ప్రభు వారి యొక్క రెండో రాకడ కూడా ఆయన స్వాధీనంలోనే ఉంది అని చెప్తున్నాడు అన్నమాట. అది 14లో అంటాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత అలా ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకంగాను అన్యంగాను ఈ ఆజ్ఞలు గైకొంటూ ఉండని ఆజ్ఞాపించిన తర్వాత అద్వితీయ సర్వాధిపతి యుక్త కాలం ముందు ఆ ప్రత్యక్షత కనపరుస్తాడు. అంటే దేవుని యొక్క స్వాధీనంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ ఆయన కంట్రోల్లోనే ఉంది. అందుకే కాలములు సమయములు నా స్వాధీనంలో లేవు, నేను ఎప్పుడు రావాలో రాజ్యం ఎప్పుడు కట్టబడాలో అవి దేవుని కంట్రోల్లో ఉన్నాయి అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ తండ్రిని దేవుని యొక్క అద్వితీయ సర్వాధిపత్యం గురించి మాట్లాడుతూ ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభు ఉన్నాడు. ఇక్కడ అద్వితీయ సర్వాధిపతి అని మాట రాయబడింది. అది తనకు తానుగా దేవుడు కలిగి ఉన్నదే కానీ ఎవరో ఇస్తే వచ్చింది కాదు. యేసు ప్రభువు అంటారు మత్తయి సువార్త 28:18లో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఇలాంటి స్టేట్మెంట్ దేవుడు ఎన్నడూ ఇవ్వలేదు. దేవుడి గురించి గ్రంథం ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్ముడు ఒక విషయాన్ని తెలియజేశాడు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో దేవుని అద్వితీయ సర్వాధిపత్యము ఇస్తే వచ్చింది కాదు అనేదానికి రుజువు అనమాట. ఇది 11:17 వర్తమాన భూతకాలంలో, వర్తమానం అంటే ప్రస్తుతమా గతమండి? వర్తమానం అంటే ప్రస్తుతం, తర్వాత భూతకాలం అంటే గతం అంటే నిత్యత్వం. ప్రస్తుతానికి గతానికి నిత్యత్వానికి కలిపి మాట్లాడుతూ వర్తమాన భూతకాలంలో అంటే నిత్యత్వంలో ఉండు దేవుడైన ప్రభువా అంటే యెహోవా దేవుడు సర్వాధికారి అంటూ కిందికి వచ్చి అంటాడు, నీవు ఒకరు తగ్గించుకుంటే అధికారం రాలేదు, ఒకరు ఇస్తే అధికారం రాలేదు, నీ మహాబలమును స్వీకరించి వెళ్తున్నావు. ఏ బలం అంటది? తనకు తానుగా స్వతహాగా సొంత బలంతో వెళ్తున్నాడు. నీ మహాబలమును స్వీకరించి వెళ్తున్నాడే కానీ ఒకరు ఇస్తే వచ్చిన అధికారంతో వెళ్తలేదు. కాబట్టి గ్రంథం తెలియజేస్తుంది వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ సొంత బలముతో లేదా నీ మహాబలమును స్వీకరించి వెళ్తున్నావు. కాబట్టి మహాబలమును స్వీకరించి ఏలేటువంటి ఏకైక వ్యక్తి అద్వితీయ సర్వాధిపతి తండ్రి.
కాబట్టి భూమి పుట్టక ముందు తండ్రి అయిన దేవునికి ఉన్న మొట్టమొదటిది స్థితి ఆయన గురించి రాయబడింది. పరలోకపు దేవుడు, పరలోకంలో ఉన్న వాళ్ళందరికీ ఆయన దేవుడు. రెండు, దేవాది దేవుడు. ఎంతకాలం నుంచి దేవుళ్ళు అనేవారు ఉన్నారో యేసుప్రభు పరిశుద్ధాత్మ, వారికి ఆయన దేవుడై ఉంటాడు అంతకాలం నుండి. మూడవది అద్వితీయ సర్వాధిపతి. ఈ మధ్యకాలంలో యేసుప్రభు శరీరధారిగా తగ్గించుకొని వచ్చాడు కాబట్టి ఇప్పుడే వచ్చింది అది అనుకుంటున్నారు. ఇప్పుడు కాదు. యేసుప్రభు శరీరధారిగా రాక ముందే ఒక పదం ఉంది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో. యేసుప్రభు ఇంకా శరీరధారిగా కిందికి రాలే. 4వ వచనం, ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇప్పుడు యేసుప్రభు రావడానికి ఎంతకాలము, ఎన్ని వందల సంవత్సరాల సమయం ఉందండి? ఇంకా సుమారుగా మోషే నుండి యేసుప్రభు వరకు 1500 సంవత్సరాల కాలం ఉంది, ఇంకా మిగిలే ఉంది. ఈ వచనాన్ని మనం చదువుకునే సమయానికి, ఇది రాసే సమయానికి క్రీస్తుపురం 1500 సంవత్సరాల క్రితము మోషే గారు దీన్ని రాస్తా ఉన్నారు. అప్పుడు ధర్మశాస్త్రము వారికి అనుగ్రహించబడింది. అప్పుడు ఇవ్వబడిన మొట్టమొదటి ఆజ్ఞ, మన దేవుడని యెహోవా అద్వితీయుడు, అప్పటికే ఎవరు సాటి లేరని పరిచయం చేసుకున్నాడు తన గురించి. ఈనాడు యేసుప్రభు తగ్గించుకున్నాడు, ఆయనకు అద్వితీయ స్థానం వచ్చింది అనేది అబద్ధ బోధ. యేసుప్రభు వారు తగ్గించుకుంటే దేవునికి ఔన్నత్యం రాలేదు, అది ముందు నుండే ఉంది. దేవుడే తన గురించి ఆయన బయలుపరుచుకున్నారు. ఇది దానికి రుజువు అన్నమాట. కాలములు సమయములు తన స్వాధీనంలో ఉంచుకొని పరిపాలిస్తూ ఉంటాడు ముందు నుండి. ఈ స్థితి అనేది యేసుప్రభు వారికి ఉన్నట్టు గ్రంథం చెప్పలేదు. ఏది? యేసుప్రభు వారికి సర్వాధికారం ముందు నుంచి ఉన్నట్టు కానీ, యేసుప్రభు వారికి పరలోకపు దేవుడైన స్థితి కానీ, దేవాది దేవుడైన స్థితి కానీ, అద్వితీయ సర్వాధిపతి అనే స్థితి కానీ గ్రంథం చెప్పలేదు. మనం దాని గురించి మాట్లాడట్లేదు. తండ్రి అయిన దేవుని గురించి మాత్రమే మాట్లాడుతున్నాము. ఆయన అద్వితీయ దేవుడై ఉన్నాడు. ఆయనకంటూ ప్రత్యేకమైన ఔన్నత్యం ఉంది. ఈ ఔన్నత్యము మరి ఎవరికి చెందదనమాట. అందుకే యెషయా గ్రంథం 48:11 ఒక మాట రాయబడింది, దాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 11వ వచనంలో ఏం చెప్పారంటే, నా నిమిత్తమే అలాగూ చేసేదను. చూడండి, ఎవరి నిమిత్తం చేస్తాడంట? ముగ్గురు నిమిత్తం కాదు, కేవలం నా నిమిత్తమే అంటున్నాడు. నా నిమిత్తం మాత్రమే. నా నిమిత్తము అనే మాట వాడాడు. నా నిమిత్తమే అని మళ్ళీ రెండోసారి వాడాడు. అలాగూ చేసేదను. నా నామమును అపవిత్రపరచబడనేలా, నా నామము అపవిత్రపరచబడనేలా, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చివాడను కాను. కాబట్టి క్రీస్తు ప్రభు వారికి మహిమ ఉంది. అది దేవుడు నిత్యుడు అనే మహిమ. పరిశుద్ధాత్మునికి మహిమ ఉంది. దేవుడు నిత్యుడు అనే మహిమ. తండ్రి అయిన దేవునికి ఉంది మహిమ, మహామహుడు. అద్వితీయ దేవుడు. ఇది మహిమ కంటే మహామహిమ అన్నమాట. మహా అంటే ఎక్కువ అన్నమాట. మహామహిమ గలవాడు దేవుడు. మహామహుడు అంటే అర్థము మహామహిమ గలవాడు అని తన గురించి పరిచయం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ మహామహిమలో భాగమే ఈ పరలోకానికి దేవుడు. ఆ మహామహిమలో భాగమే దేవుళ్ళకు దేవుడు. ఈ మహామహిమలో భాగమే అద్వితీయ సర్వాధిపతి. నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడను కాను. తనకే మహిమ అయితే ఉందో అది ఎవరికి ఇవ్వరు. కాబట్టి ఎవరైనా ఒకవేళ అడిగారు అనుకోండి, పొరపాటున యేసుప్రభు అడిగినా కూడా అది ఇవ్వడు. కాబట్టి యేసుప్రభు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ 3వ వచనంలో ఇలాగ మాట్లాడుతున్నారు. చదువుతున్నాను. అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవం. 2వ వచనం, నీ కుమారుడు నిన్ను మహింపరచినట్లు నీ కుమారుని మహింపరచము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద అధికారం ఇచ్చితివి. 5వ వచనం, తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో
ఆ మహిమతో నన్ను మహిమపరచుము. లోకం పుట్టక ముందు ఏ మహిమ ఉందో ఆ మహిమతో, లోకం పుట్టక ముందు నుంచి యేసుప్రభువు వారికి ఉండే మహిమ ఏంటంటే దేవుడు నిత్యుడు. దీనికి మించి గ్రంథం చెప్పలేదు. దేవుడు నిత్యుడు అనే మహిమతో ప్రభు ఉన్నాడు సృష్టికి ముందు. తండ్రి అయిన దేవుడు పరలోకానికి దేవుడుగా, దేవుళ్ళకు దేవుడుగా, సాటి లేనివాడుగా గ్రంథం తెలియజేయబడింది. నీ మహిమతో నన్ను మహిమపరచు అనడానికి వీల్లేదు. ప్రభువారు అలాంటి ప్రార్థన చేయరు. నీ మహిమతో నన్ను మహిమపరచు అంటే యేసుప్రభు వారి కంటే ముందే 600 సంవత్సరాల కింద యెషయా క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల క్రితమే, ఇందాక మనం 48:11 చదువుకున్న యెషయా గ్రంథంలో, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడని కాను. ఆయన మహిమ ఆయన సొంతం, అది ఎవరికి ఇవ్వబడదు, ప్రార్థన చేసినా ఇవ్వబడదు. కాబట్టి యేసుప్రభు వారు నా మహిమతో నన్ను మహిమపరచన్నాడు. ప్రస్తుతం ఆయన శరీరంలో ఉన్నాడు. శరీరంలో ఉన్నప్పుడు యేసుప్రభు వారికి దేవత్వం ఉందా పోయిందండి? శరీరంలో యేసుప్రభు వారికి దేవత్వము ఉంది. ఇప్పుడు శరీరంలో ఉన్నప్పుడు దేవత్వం ఉంది, శరీరం లేకముందు కూడా యేసుప్రభు వారికి దేవత్వం ఉంది. మరి ఎందుకు నాకు మహిమయు ఇంతకుముందు అంటే ఇప్పుడు లేదనా, ఏమన్నా మైనస్ అయిందనా, ఏంటి అసలు ఏం జరిగింది? ఇక్కడ దేవత్వం ఉంది, అక్కడ ఉంది, అక్కడ దేవుడు అనే స్థితి ఉంది, ఇక్కడ దేవుడు అనే స్థితి ఉంది. అక్కడికి ఇక్కడికి చిన్న వ్యత్యాసం ఏంటంటే, యేసుప్రభు వారు రక్త మాంసంలో వచ్చిన తర్వాత నేనేమి అనవలెనో, నేనేమి మాట్లాడవలెనో, నేనేది చేయవలెనో తండ్రి దగ్గర నేను వినిన సంగతులు, తండ్రి నాకు నేర్పిన సంగతులు, తండ్రి దగ్గర నేను చూసిన సంగతులే మాట్లాడాలని ఒక ఆజ్ఞాపించబడి పంపబడ్డాను. హద్దులు ఉన్నాయి, ఆ లిమిట్లో ఉంటాడు అనమాట. దేవత్వం తనలో సంపూర్ణంగా ఉన్నా దాన్ని ప్రదర్శించేటువంటి పరిస్థితి లేకుండా దేవుడు ఆయనకు హద్దులు పెట్టి పంపించాడు. అందుకేమంటున్నాడు, ఈ స్థితికి వ్యత్యాసం ఉంది కాబట్టి తండ్రి, లోకం పుట్టక ముందు నీ వద్ద నాకు ఎలాంటి మహిమ ఉందో, ఆ స్వతంత్రం దేవత్వం కలిగినటువంటి వ్యక్తిగా తనకి ఎంత స్వాతంత్రం ఉందో అది ఇక్కడ ఉందండి దేహంలో, ఆయనకు లేదు. కాబట్టి తండ్రి, లోకం పుట్టక ముందు ఏ మహిమ ఉందో ఆ మహిమతో నన్ను మహిమపరచాలంటే శిలువ వరకు కొంతకాలం ఓపిక పట్టాలా, ఆ తర్వాత తిరిగే స్థితి తనకు అనుగ్రహించబడుతూ ఉంటుంది. కాబట్టి తండ్రిని దేవుని యొక్క అద్వితీయ స్థానము వీరికి ఎవరికి కూడా గ్రంథము ఆపాదించలేదు. ఇది 3వ సమాచారం. 4వది సమీపింపరాని తేజస్సులో, సమీపింపరాని తేజస్సు. అగమ్య వెలుగులో నివసించే దేవుడు అన్నమాట. కాబట్టి అగమ్య స్థానము, అగమ్య స్థితి, ఎవరు కూడా ఆ స్థానాన్ని చేరుకోలేరు, లేక ఆ స్థానంలో ఎవరు వెళ్ళడానికి వీలు లేని స్థితి అన్నమాట అది. ఈ స్థానము దేవుడు యేసుప్రభు వారికి కానీ పరిశుద్ధాత్మనికి కానీ ఇచ్చారా అని అంటే తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. 1 తిమోతి 6వ అధ్యాయంలో 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో, మనందరికీ తెలిసిన వచనమే, పేజ్ నెంబర్ 193. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు, మరణం లేనివాడై ఉన్నాడు, సజీవుడై ఉన్నాడు, నిత్యుడై ఉన్నాడు. ఆయన మాత్రమే అనే పదం వాడాడు. భారతదేశానికి ఎవరు మాత్రమే ప్రధానమంత్రి నేడు? మోదీ గారు మాత్రమే ప్రధానమంత్రి, ఇంకెవరు లేరు. సమీపింపరాని తేజస్సులో ఎవరు మాత్రమే ఉంటారు? తండ్రి దేవుడు మాత్రమే. యేసుప్రభు లేడా, పరిశుద్ధాత్మ లేడా, ఇవి ఇంకేవి రాకూడదు, అవి అడగకూడదు. మనము గ్రంథం చెప్పినప్పుడు వాటి జోలికి మనం వెళ్ళకూడదు. ఆయన మాత్రమే అన్నాడు కాబట్టి ఆయన మాత్రంగానే మనం తీసుకోవాలి. ఆయన మాత్రమే అగమ్య వెలుగులో, ఆయన మాత్రమే సమీపింపరాని తేజస్సులో నివసించేవాడై ఉన్నాడు. అది ఎలా సాధ్యము? అది సాధ్యమేనా అంటే మనకు అర్థమయ్యే భాషలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక రాజ్యగృహం ఉందనుకోండి, అందులో వాచ్మెన్ ఉంటాడు. చుట్టాలు ఫోన్ చేసి ఎక్కడ ఉంటాను అంటే ఏం చెప్తాడు? నేను రాజ్యభవనంలో ఉంటాను. కానీ వాచ్మెన్ ప్లేస్ ఒకటి ఉంటుంది, పనిచేసేటువంటి గేట్ కాడనే ఆయన ఉండాలి. చాలామంది దాసులు ఉంటారు, వాళ్ళు కూడా పనిచేస్తారు. అలాగన అతని కుమారులు ఉంటారు,
భార్య ఉంటుంది, తను ఉంటాడు. తన స్థానంలోకి పనివారు కానీ, దాసులు కానీ, కుమారులు కానీ ఆ ప్లేస్లోకి వచ్చే అవకాశం ఉండదు. అంటే జనరల్గా మనకు అర్థం కావడం చెప్పాను, అది కాకపోవచ్చు కూడా. తండ్రి అయిన దేవుని యొక్క ఔన్నత్యంతో పోల్చడానికి ఏ ఎగ్జాంపుల్స్ కూడా సరిపోవు. ఆయన మాత్రమే ఉండే ఒక ప్రత్యేకత తన గ్రంథంలో తెలియజేసుకున్నాడు దేవుడు. ఆయన ఉండేటువంటి ప్రదేశము అత్యున్నతమైన ప్రదేశం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. ఈ సమీపింపురాని తేజస్సు అనే దానికి అత్యున్నతమైన సింహాసనము, అందు ఆసీనుడు అనే మాట కూడా రాయబడింది యెషయా గ్రంథం 6:1. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండుట చూచి తిని అని చెప్పాడు. అత్యున్నతమైన సింహాసనం అంటే అనేక సింహాసనాలు ఉన్నాయి. మనం జనరల్గా చిన్న చిన్న సింహాసనాలు వేసుకున్నా కూడా చిట్ట చివరి సింహాసనం యేసు ప్రభువారిది అయితే, ప్రభువారికి తండ్రి దేవుడు శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి ప్రభు సింహాసనం కంటే పెద్దది, అది అత్యున్నతమైన సింహాసనం, తండ్రి దేవుని సింహాసనం అది. అలా గ్రంథం ఆయన గురించి ఉన్నతంగా తెలియజేసింది. 36వ అధ్యాయం 26 యోబు గ్రంథంలో ఒక మాట రాయబడింది. 36:26లో దాన్ని మనం చదువుకుందాం. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరగము, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. గ్రంథం అంటుంది దేవుని ఎరగని వారికి ప్రతిదండన ఉంది అని. అది కొత్త నిబంధన వచ్చిన తర్వాత. కొత్త నిబంధనకు ముందు 1500వ సంవత్సరం కిందనే గ్రంథంలో ఏం తెలియజేస్తున్నాడంటే ఆయనను ఎరగము. ఎందుకంటే ఆయన బయలుపరచుకోలేదు తన గురించి పూర్తిగా. తన గురించి దేవుడు ఎప్పుడైనా పాత నిబంధనలో బయలుపరచుకున్నాడా? కొత్త నిబంధన అంటుంది 1 యోహాను సువార్త 18లో, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. దేవుని ఎరగని వారికి ప్రతిదండన ఉంది అనేది మూడవది. రెండవది దేవుని బయలుపరచను. అంతకుముందు గతంలో యోబు గ్రంథంలో దేవుని ఎరగము అని చెప్పాడు. అంటే దేవుడు బయలుపరచకపోతే మనిషికి దేవుని గురించి తెలియదు. కాబట్టి దేవుని చిత్తం ఎరగకపోయినా, దేవుని యొక్క స్వభావం ఎరగకపోయినా, దేవుని అద్వితీయ స్థానాన్ని ఎరగకపోయినా మనం నష్టపోతాము. నిత్య జీవము ప్రశ్నార్థకం అయిపోతుంది. దేవుని ఎరుగుదుమని చెప్పుకుందరు కానీ అసహ్యులు అని చెప్పాడు. దేవుని ఎరిగే వ్యక్తి దేవునిగా ఎరగాల. దేవునిగా ఎరగడం వేరు, దేవునిగా ఎరగడం వేరు. ఇది రోమపత్రిక 1:22 అనుకుంటాం. రోమీయులకు 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను, అంటే ఆయనను దేవునిగా మహింపరచలేదు. చూసారా, దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా అంటే దేవునిగా మహింపరచలేదంట. కాబట్టి దేవుణ్ణి దేవుడుగా మహిమపరచాలంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆయన అద్వితీయ స్థానం ఏంటో మనము ఎరగాల్సిన అవసరం ఉంది. గ్రంథం తెలియజేసింది ఆయన అత్యున్నత సింహాసనమందు ఆసీనుడు, ఆయన మహామహిమ గలవాడు. అది తెలుసుకోవడానికి మన జ్ఞానం సరిపోదు. ఆయన బయలుపరిచినటువంటిది మెల్లనైన గుసగుస శబ్దం వంటిది అని అన్నాడు. మనకు వినబడింది కొంచెమే దేవుని గురించి. ఆ కొంచెమే మనం జీవితాంతం నేర్చుకున్నా సరిపోతలేదు. మొత్తం పూర్తి ఎవిడెన్స్ ఇస్తే మన ఆయుష్కాలం కూడా సరిపోదు. ఎందుకంటే కొంచానికే 2016 సంవత్సరాలు, సుమారు 2026 సంవత్సరాలు అవుతుంది కొంచెం తెలుసుకోవడానికి. ఈ మనుషుల మధ్యలో ఇంకా అనేకమైన మత శాఖలు వచ్చేసినాయి. దేవుడి గురించి తెలుసుకోలేని పరిస్థితి. యూట్యూబ్లో మనం మామూలుగా టచ్ చేసేసారి భయం వేస్తుంటుంది, ఎవరు ఏం చెప్తారో తెలియదు. గ్రంథంలో దేవునిగా ఎరగాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు శిక్షించబడ్డారు అనమాట. కారణం అదే 21వ వచనంలోనే. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, తమ వాదములందు వ్యర్థులైపోయారన్నమాట. కాబట్టి వాదాలు అవసరం లేదు. దేవుని ఎరగడానికి దేవుని సహాయం అవసరం. కాబట్టి దేవుడు సృష్టికి ముందు దేవుడుగా అద్వితీయుడు ఉన్నాడు అనమాట. దేవుడుగా అద్వితీయుడు.
దేవుడుగా అద్వితీయుడు. మనం ఇందాక చెప్పుకున్న ద్వితీయోపదేశ కాండము 6:4. దేవుడుగా అద్వితీయుడు అన్నమాట. దేవుడుగా అద్వితీయుడు తన గురించి ఆయన బయలుపరుచుకున్నాడు. ఆయన అద్వితీయ సత్యదేవుడని యేసుప్రభువు వారు కొత్త నిబంధనలో తెలియజేశారు. ఎవరు కూడా తగ్గించుకుని ఆయనకు ఆ స్థానాన్ని ఇవ్వలేరు. ఆ స్థానము తనకు తానుగా ఆయన కలిగి ఉన్నారని గ్రంథం తెలియజేస్తూ ఉంది. మార్కు సువార్త 12:30 మార్కు సువార్త 12:32-34 ఆ 3 వచనాలు చదువుకుందాం. 12:30 చదువుతున్నాను. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అని చెప్పాడు. 32లో ఆ శాస్త్రి బోధ కూడా బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. చెప్పిన మాట ఎవరిది? చెప్పింది ఎవరు? యేసు ప్రభువారు. ఏమని చెప్పారు? ఆయన అద్వితీయుడని చెప్పారు. ఆయన అంటే ఎంతమంది ఉంటారు దాంట్లో? ఇది ఏకవచనమా బహువచనమా? ఆయన అనేది ఏకవచనం. ప్రభు మాట్లాడుతూ ఆయన అద్వితీయుడనియు అనే విషయాన్ని తెలియజేశారు. అందుకు శాస్త్రి అంటున్నాడు, నువ్వు అబద్ధం చెప్పావని అంటలేడు, నీవు చెప్పిన మాట సత్యమే అని అంటున్నావు. అప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్పాలి? లోకంలో వినబడుతున్న బోధలు ఎలా ఉన్నాయంటే, అద్వితీయుడు అనే మాట పూర్తి కావాలంటే, అంటే 100% కావాలంటే దీన్ని యేసుప్రభు వారు కొంత, పరిశుద్ధాత్ముడు కొంత, తండ్రిని దేవుడు కొంత, ముగ్గురు కలిస్తేనే కానీ ఈ పదం రాదనే ఒక కొత్త విషయాన్ని, కొత్త సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. యేసుప్రభు వారు ఈ పదం బయట ఉండి ఏమంటున్నారంటే, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడని చెప్తే నువ్వు చెప్పిన మాట సత్యమే అని ఒక వ్యక్తి చెప్పాడు. అప్పుడు యేసుప్రభు దాన్ని సమర్థిస్తున్నాడు. 32వ వచనంలో 34వ వచనం, అతడు వివేకముగా ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. అంటే కరెక్ట్గా దేవుని ఎరిగాడనమాట, దేవుడు అద్వితీయుడు అనే విషయంలో. కాబట్టి తండ్రిని దేవుడు సృష్టికి ముందు ఆయన స్థితి ఇది. పరలోకపు దేవుడు అంటే పరలోకంలో ఉన్న వాళ్ళందరికీ ఆయన దేవుడు అని మనం ఆలోచన చేశాం. దేవాది దేవుడు అంటే నిజంగా దేవుడుగా ఉన్న వారికి ఆయన దేవుడై ఉన్నాడు. మామూలుగా పిలువబడే ఆకాశమందు భూమి మీద దేవతలు అనబడిన అనేకం ఉన్నను, అవి ఉంటే పిలువబడతాయేమో కానీ స్థితి కలిగి లేవన్నమాట. అలాగే దేవుడు అనే స్థితి కలిగిన వారికి ఆయన దేవుడై ఉంటాడు, దేవాది దేవుడు. అద్వితీయ సర్వాధిపతి తన మహాబలమును స్వీకరించి వెళ్తున్నాడే కానీ ఎవరు ఇచ్చిన బలంతో, ఆయన అధికారంతో ఆయన ఎలుబడి చేయట్లేదు. అత్యున్నత సింహాసనంలో సమీపింపరాని తేజస్సులో ఉండేటువంటి అగమ్య వెలుగులో నివసించేటువంటి దేవుడై ఉన్నాడు. మనసులో ఎవరు ఆయనను చూడలేదు, ఎవరు చూడని నేరడు అని అన్నాడు. అప్పుడు ఒక సోదరుడు నన్ను అడిగాడు, బ్రదర్ ఇది చాలా పెద్ద బాధాకరమైన విషయం బ్రదరు, అసలు దేవుడిని మేము ఎప్పుడు చూడమంట, ఇంకా మనం పుట్టేందుకు అసలు గ్రంథంలో దేవుడిని ఇప్పుడు చూడమంట, తర్వాత కూడా చూడమంట, ఇంకా తర్వాత చూడకపోతే మనము ఈ ఉనికి ఎందుకు ఇచ్చినట్టు మనకని దీన్ని బట్టి చెప్తుంటే, బ్రదర్ మీరు అపార్థం చేసుకున్నారు, ఇంకా ఫ్యూచర్లో కూడా రెండో రాకడ తర్వాత కూడా మేము చూడమని ఆ వచనం చెప్పట్లేదు, మనుషులలో అని అన్నాడు. మనుషులు అంటే దేహం ధరించిన వారు, శరీరంలో ఉన్నవారు మనుషుడుగా ఉండి దేవుడిని చూసే అవకాశము లేదని చెప్తున్నాడు. ఏ మనుషుడు కూడా శరీరంలో ఉండి దేవుణ్ణి చూడలేదు, చూడనేరడు. కానీ తీర్పు తర్వాత దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అనే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్క మనిషి క్రీస్తునందు బాప్తిసం పొందితే వారు ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు అనే స్థితి రాబోతుంది. వారి ప్రతి బాష్ప బిందువును తుడిచేసేటువంటి రోజు రాబోతుంది. కాబట్టి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసే పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా దేవుణ్ణి చూస్తారని గ్రంథం చెప్తుంది. కాబట్టి ప్రస్తుతానికి దేవుడిని ఎవరు చూడలేదు, కానీ శరీరంలో ఉంటే కూడా చూడనేరరు. కానీ తీర్పు తర్వాత ఆ భాగ్యం మనకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. తర్వాత దేవుడు పరలోకములో ఆయన చిత్తం మాత్రమే నెరవేరుతుంటుంది. పరలోకములో ఆయన చిత్తం మాత్రమే, క్షమించండి, ఆయన చిత్తం నెరవేరుతుంటుందని రాసుకుంటారు.
మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో మనకు తెలిసినట్టు 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది. యేసుప్రభువు వారు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ అందులో ఒక మాట ఏం వాడారంటే 10వ వచనం, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందు నెరవేరును గాక. పరలోకంలో ఎవరి చిత్తం నెరవేరుతుంది? దేవుని చిత్తం నెరవేరుతూ ఉంది. పరలోకంలో యేసుప్రభువు వారి చిత్తం ఎందుకు నెరవేరట్లేదు? పరిశుద్ధాత్మని చిత్తం ఎందుకు నెరవేరట్లేదు? ఇవన్నీ ప్రశ్నలు మనం వేయకూడదు. పరలోకం దేవునిది, పరలోకానికి ఆయనే యజమానుడై ఉన్నాడు, పరలోకమునకు ఆయనే దేవుడై ఉన్నాడని ఆదికాండం 24:7లో మనం చూసుకున్నాం. ఆ పరలోకంలో ఆయన అధికారం కిందనే ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నట్టు గ్రంథం తెలియజేస్తూ ఉంది. పరలోకంలో ఆయన చిత్తం నెరవేరుతాడు. అది గమనించి యేసుప్రభువు వారు ఏమంటున్నారంటే, పరలోకంలో నెరవేరుతున్నట్టు భూమి మీద గమనిస్తే భూమి మీద నెరవేరట్లేదు. శనివారం సెకండ్ సాటర్డే బైబిల్ క్లాస్ ఉంది అంటే మనము కొన్నిసార్లు ఏం చేస్తాము, పనులున్నాయి బ్రదర్ అని మన చిత్తాన్ని మనము నెరవేర్చుకుంటాం. సంఘముగా కూడుకోవడం మానొద్దు అనేది దేవుని చిత్తంలో అది భాగమైంది లేదా ఆజ్ఞ ఉంది. అది మనము నెరవేర్చినప్పుడు దేవుని చిత్తం నెరవేరినట్టు. దేవుని చిత్తం ఏంటో దాన్ని తెలుసుకొని మనం నెరవేరిస్తే అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. దేవుని చిత్తం పరలోకం మీద నెరవేరుతున్నట్టు భూమి మీద నెరవేరాలి అని ప్రభు అన్నారంటే, పరలోకంలో దేవుని చిత్తము ఎంతకాలం నుంచి నెరవేరుతుంది? ఎంత జగత్తు పునాది వేయబడుతుంది అంటే ఆది లేని నిత్యత్వము నుండి పరలోకం ఉంది. దేవుడు అందులో నివాసం చేస్తున్నాడు. అక్కడే పరిశుద్ధాత్ముడు యేసుప్రభువు వారు ఉన్నారు. కాబట్టి ఎంతకాలం నెరవేరుతుంది. కాబట్టి లోకం పుట్టక ముందు పరలోకము 2 భాగాలు అనమాట. అంటే 2 లోకం పుట్టక ముందు లేదా సృష్టికి ముందు పరలోకాన్ని మనం 2 భాగాలుగా విడగొట్టుకోవచ్చు. అంటే నిత్యత్వాన్ని. ఒకటి సంకల్పమునకు ముందు సంకల్పానికి ముందు నిత్యత్వం ఉంది. సంకల్పం చేశాడు దేవుడు, అంతకు ముందు నిత్యత్వం ఉంది. సంకల్పం తర్వాత కూడా ఈ సృష్టికి ముందు కూడా నిత్యత్వం ఉంది. దేవుడు సంకల్పానికి ముందున్న నిత్యత్వంలో కూడా ఆయన చిత్తం నెరవేర్చుకుంటున్నాడు. సంకల్పం ప్రారంభమైన తర్వాత కూడా ఆయన చిత్తం నెరవేరుతుంది. దేవదూతలు మరి ఇక్కడ వచ్చారు నాకు తెలియదు. దేవదూతలు సృష్టించబడ్డారు, వాళ్ళు కూడా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. సృష్టి వచ్చిన తర్వాత మనుషులు కూడా మనం అందరం కూడా వచ్చాము, మనం కూడా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తుంది ప్రభు మనకు తెలియజేస్తా ఉన్నాడు. పరలోకాన్ని నేను చూసి వచ్చాను, పరలోకంలో దేవుని చిత్తం నెరవేరుతుంది. భూమి మీద మాత్రం అలాంటి పరిస్థితి లేదు కాబట్టి భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. ఆయన అద్వితీయుడై ఉన్నాడు, ఆయనకు ఎవరు సాటి లేరు, ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అని దేవుని గురించి సంపూర్ణంగా యేసుప్రభువు వారు క్లియర్గా తెలియజేశారండి. కాబట్టి ఈ విషయాలన్నీ మనము జ్ఞాపకం చేసుకొని వీటిని బట్టి మనం నడుచుకోవాలి. తెస్సలోనిక పత్రికను మనం చదివాం. దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన ఉంది అని చెప్తారు. ప్రతిదండన అంటే కిందికి వచ్చి చెప్తాడు, నరక శిక్ష, భయంకరమైన తీర్పు ఉంది అని చెప్పాడు. కాబట్టి మనము ఆ తీర్పును తప్పించుకోవాలంటే దేవుని ఎరగటం అనేది చాలా కీలకమే ఉంది. తెలుసుకోవటం వేరు, ఎరగటం వేరు. మనకి ప్రధానమంత్రి గారు అందరికీ తెలుసు, కానీ వాళ్ళ భార్యకి, అంటే భార్య లేదు కానీ ఒకవేళ ఉంటే భార్యకి ఆయన ఎలాంటి వ్యక్తియో, ఎలాంటి వ్యక్తిత్వం గలవాడో, ఆయన స్వభావం ఎలాంటిదో దగ్గరగా ఉంటే ఎరుగుతారన్నమాట. మనం దేవునికి దగ్గరగా వచ్చి ఆయన సహవాసంలో ఉంటే దేవుని మనం ఏం చేస్తాము? ఎరగలుగుతాం. మనం సహవాసానికి రాకుండా, ఆరాధనకు రాకుండా, వాక్యాన్ని మనము వినకుండా మనము ఉంటే దేవుని ఎరగగలమా? ఎరగలేం. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎంతకాలము, ఎంతసేపు ధ్యానించాలి అని గ్రంథం చెప్తుంది. పాత నిబంధన అంటే దివరాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని అక్కడ చెప్పాడు పాత నిబంధనలో. అదే మాట కొత్త నిబంధనలో వేరే పదాలు వాడి సమయమందును ఆ సమయమందును దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అంటే దాంట్లోనే మనము కొనసాగుతుండాలని చెప్పాడు. కాబట్టి గ్రంథమంతా ఎక్కువసార్లు చదవడం ద్వారా, మనం వినడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా మనం ఏం చేయబడతామంటే ఆత్మీయంగా కట్టబడతాం. దేవుని గురించి మనం తెలుసుకొని ఆయన యొక్క సహవాసంలో మనం ఉన్నవారం అవుతాం. కాబట్టి ఇంతవరకు ఓపికగా విన్నటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి సోదరులకి, సంఘానికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.